పిల్లోడు మరియు మాయ గడియారం. ఒక ఊరిలో చిన్న పిల్లోడు బాలు ఉండేవాడు. బాలుకి ఆటలు, కథలు, వింతలు చాలా ఇష్టం. ఒక రోజు అతను తన తాతగారి కొట్టానికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత గడియారం కనిపించింది. అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. బాలు దాన్ని తడిమాడు. వెంటనే అది చమకచమకలాడుతూ మాట్లాడుతూ ప్రారంభించింది. హాయ్ బాలు, నేను మాయ గడియారం. నన్ను ఓపికగా విను, నీకు ఒక ప్రత్యేక ప్రపంచం చూపిస్తా అంది గడియారం. బాలు ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వు మాట్లాడగలవా? అవును, నన్ను పట్టుకున్నవాడికి ఒక మాయ ప్రపంచం చూపించగలను అంది గడియారం. తరువాత బాలు గడియారం మధ్య బటన్ నొక్కాడు. వెంటనే అతను ఒక కలల ప్రపంచానికి వెళ్ళిపోయాడు. అక్కడ జంతువులు మాట్లాడతాయి, చెట్లు నడుస్తాయి, పిల్లలతో పక్షులు కబుర్లు చెబుతాయి. అక్కడ అతనికి ఓ కొత్త స్నేహితుడు కూడా దొరికాడు, మొక్కలు తినే సేద్యరాజు అనే ఒక కుందేలు. బాలు మరియు సేద్యరాజు కలిసి చెట్లను కాపాడారు, పక్షులకు ఆహారం పెట్టారు, చెత్త వేయకుండా అందరికి బోధించేవారు. ఆ ప్రపంచంలో అన్ని జంతువులు వాళ్ళ ఇద్దరిని ప్రేమించేవారు. ఒక రోజు ఆ మాయ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ముదురు పొగలు వచ్చే రాక్షసుడు వచ్చింది. అప్పుడు బాలు తన ధైర్యంతో ముందుకొచ్చి, మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏ రాక్షసమైనా మనల్ని ఓడించలేడు అన్నాడు. అందరూ కలిసి ఆ రాక్షసుడిని ఓడించారు. ఆ తర్వాత మాయ గడియారం మళ్లీ మోగి బాలని తిరిగి తన ఊరికి తీసుకువచ్చింది. ఆ రోజు నుండి బాలు తన ఊరిలో చెట్లు నాటడం, పక్షులకు నీరు పెట్టడం, అందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు. అతని కలల ప్రపంచం అతనికి నిజ జీవితంలో మార్గదర్శిగా మారింది. పాఠం: పిల్లలు కలలు కనే శక్తి గొప్పది. కలలు నిజం కావాలంటే మంచి పనులు చేయాలి.